పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా బాగున్నారా? దేవుని యొక్క మహాకృపలో మనం అందరం బాగున్నాం. మరొక రోజును కలిగి ఉన్నాం. దేవునితో కలిసి రీతిగా మన యొక్క ప్రయాణం, మన యొక్క మనుగడ కొనసాగటం ఎంతగానో ఆశీర్వాదకరమై ఉన్నది. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 140వ అధ్యాయము కీర్తనల గ్రంథము 12వ వచనాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. ఎంత అద్భుతమైన సంగతి! బాధింపబడు వారి పక్షముగా ఉండే దేవుడు. బాధించబడుతున్నావా? రోగం చేత బాధించబడుతున్నావా? అప్పుల సమస్య చేత బాధించబడుతున్నావా? మనుషుల చేత బాధించబడుతున్నావా? సమస్యల చేత బాధించబడుతున్నావా? దుష్టుని క్రియల చేత బాధించబడుతున్నావా? అది దేవునికి ఏదైనా లెక్కలేదండి. ఆయన సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడై ఉన్నాడు. బాధింపబడే వారి పక్షముగా ఉండే దేవుడు. బాధల నుండి విడిపించే దేవుడే కానీ బాధల్లో నెట్టివేసే దేవుడు కాదండి. దేవుడు యేసుప్రభు చాలా ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు నీతో ఉండి నీకున్న బాధల బలహీనతలను విడిపించాలని నేను ఆశపడుతున్నాను. నీవు అంగీకరిస్తే, ఆయనకు లోబడితే తప్పకుండా అద్భుతం జరుగుతుంది. ఆమె ప్రార్థన. ప్రేమ కలిగిన ఉన్నతమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినపు పనులు, ప్రయాణాలు, ప్రయత్నాల్లో పిల్లలకు సహాయం చేయండి. మీరు గొప్ప కార్యాలు జరిగించమని యేసయ్య గొప్ప నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనకందరికీ తోడని నడిపించింది గాక. ఆమేన్.